ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష వ్లాగ్స్। ఈ వీడియోలో మామిడికాయ పచ్చడి నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం। ఇప్పుడు వచ్చేసి మామిడికాయలు నేను 2.5 కేజీ తీసుకున్నాను। ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। లోపల ఉన్న జీడి అలాగే మొత్తం తీసేసుకొని శుభ్రంగా తుడిసి ఇలా పెట్టుకున్నాను। ఇప్పుడు ఆవాలు 150 గ్రామ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇవి ఎండలో పెట్టుకొని తీసుకున్నాను। మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు, నేనైతే ఎండలో పెట్టి తీసుకున్నాను। అలాగే కల్లు ఉప్పు కూడా 400 గ్రామ్స్ తీసుకున్నాను, ఎండలో పెట్టుకొని తీసుకున్నాను కల్లు ఉప్పు అనేది కూడా। తర్వాత కారం 400 గ్రాములు తీసుకున్నాను। ఇది స్పైసీగా ఉంటుంది కారం, సో సరిపోతుంది। అలాగే మెంతులు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను। ఈ మెంతులు కూడా ఎండలో పెట్టుకొని తీసుకున్నాను ఫ్రెండ్స్। తర్వాత చిన్నులపాయలు 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు। తర్వాత ఈ చిన్నులపాయలను కూడా పూర్తిగా పొట్టు తీయలేదు నేను, సో ఇలా వేసుకుంటున్నాను। మీ చాయిస్, మీరు పొట్టైనా తీసుకొని వేసుకోవచ్చు। ఇప్పుడు మెంతులు మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి। తర్వాత ఆవాలు కూడా మిక్సీ వేసుకొని మనం మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి। చూసారు కదా, నేను విడివిడిగా వేసుకున్నాను। అలాగే మనం కల్లుప్పు తీసుకుంటున్నాం కదా, కల్లుప్పు కూడా మిక్సీలో ఇలా మెత్తగా చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కారం తీసుకొని అందులోనే ఆవు పిండి అలాగే మెంతు పిండి, సాల్ట్, మనం మిక్సీ వేసుకున్న పొడులు మొత్తం కూడా వేసుకోవాలి। అలాగే పొట్టు తీసి పెట్టిన చిన్నులపాయలు అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మామిడి ముక్కలు తీసుకొని మామిడి ముక్కల్లో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వచ్చేసి నేను కేజీ తీసుకున్నాను। అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న పొడులు మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా, మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి। ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 3 డేస్ వరకు ఇలా ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్। 3 డేస్ తర్వాత చూడండి, మనకి ఆయిల్ అంతా పైన ఇలా తేలి ఉంటుంది। సో ఇలా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది। తర్వాత